నా పేరు చంద్రకాంత్ యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునియడం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ నీట్ పేపర్ లీక్ అయితే శిక్షించకుండా, అదేవిధంగా ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయించకుండా ఈనాడు వినతిపత్ర ధోరణికి పాల్పడుతుంది. మరి ఇది ఎంతవరకు న్యాయం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిరసనను కూడా పోలీసులు లాఠీ చార్జీలతో మరి ఒక్కరి తలను కూడా పడగొట్టే విధంగా మరి చాలా దారుణానికి దిగినారు. ఇది ఇక్కడ కొనసాగితే మాత్రం రానున్న రోజులలో విద్యార్థులు ఏకమై కేంద్ర ప్రభుత్వానికి గద్దె దింపే పోరాటాలు ఇక్కడి నుంచి సాగుతాయని మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోవాలని, అదేవిధంగా ఏదైతే విద్యార్థి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయించాలని, నీట్ పరీక్షలో విద్యార్థులకు న్యాయం చేయాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే విద్యార్థుల బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ కాలేజీ యజమానులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఈ సందర్భంగా